ప్రభువే. కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి సారించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు అనే పాట పాడుచు దేవుని స్తుతించుదాం. యెహోవా
కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు ఏమీ లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు ఏమీ లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులు దేవుని కొందనాలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులరా, మన గురి ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ ఎదగాల. ఒక ఊరిలోకి ఒక పెద్ద వ్యక్తి వెళ్ళాడంట. ఆ చేలు మరి ఆ పని చేస్తూ ఉన్నాడు, వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడంట, అయ్యా ఈ ఊరిలో గొప్పవారు ఎవరైనా పుట్టారా అని అడిగాడంట. ఆ వ్యవసాయకుడు అన్నాడంట, లేదండి అందరూ పిల్లలే పుట్టారు అన్నాడంట. మీకు అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. పుట్టేటప్పుడు అందరూ చిన్న పిల్లలుగానే పుడతారు, కానీ వారి జీవితంలో ఉన్నత స్థానానికి వారు వెళ్తారు, అనగా గొప్పవారిగా తయారవుతారు. ఇప్పుడు శారీరక పద్ధతి అంతే, ఆత్మీయ పద్ధతి అంతే. పుట్టిన మనమందరం కూడా పసిపిల్లలమే ఆత్మీయంగా. కానీ దేవుడు ఒక పరలోకం గురించే కాదు మనల్ని ఇక్కడ ఉంచుతా, ఇక్కడ మనం ఆత్మీయంగా ఎదగాలని. నిజంగా ఆశ్చర్యం కలుగుతుందండి దేవుని ప్రణాళిక. ఇదిగో ఈ బైబిల్ అంతా మీరు చేయండి, అప్పుడు మీకు పరలోకం అంటే ఎవరం చేయం, నాతో పాటు మనందరం కూడా. ఇట్స్ ఇంపాసిబుల్. దేవునికి తెలుసు ఆ విషయం. అందుకే దేవుడు ఏం చేశాడంటే, మీ వల్ల కాదు కానీ నేనే నా రక్తంలో మిమ్మల్ని కడుగుతాను, కడిగి పరిశుద్ధులుగా చేస్తాను, తర్వాత సంఘాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ సంఘంలో మీరు పరిశుద్ధులుగా నా స్వరూపంలో ఉండడానికి మీరు దేవుని వాక్యాన్ని, నా వాక్యాన్ని, నా మాటలను, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఇతర పరిశుద్ధులతో కలిసి దినదినము నేను కడిగిన విధంగా ఆ పరిశుద్ధతలోనికి, ఆత్మీయ ఎదుగుదలలోనికి రెండని దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఎంత జ్ఞానవంతుడైన దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆ విధంగా అంటే మనం ఆల్రెడీ ఎదిగిన వారము, కానీ అది క్రియల్లో మనం చూపిస్తూ ఎదగాల. దేవుడు ఈ స్టాండర్డ్ కోరుకుంటున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసేసాడు. ఆ స్టాండర్డ్కి వెళ్ళడానికి దినదినము దేవుని వాక్యంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, ప్రియుల ఇతర పరిశుద్ధుల సహాయంతో మనం ముందుకు సాగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కొద్ది నిమిషాలు ప్రియుల మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. ఈరోజు ఆత్మీయంగా ఎదగని వారు ఎలా ఉంటారో, ఇంకా మనం ఏ విధంగా ఎదగాలి. ప్రియులారా, ఈ సత్యాలని మీరు నేర్చుకున్నారు. ఆత్మీయ గత 3 ప్రసంగాలు పాస్టర్ గారు చేసిన ప్రసంగాలు నేను వింటా ఉన్నాను, అన్నీ విన్నాను. ప్రియులారా, మరి వారు ఏం చెప్తున్నారో నాకు తెలుసు. మనం ఆ కోవలోనే మనం వెళ్తా ఉన్నాం ఆత్మీయంగా ఎదగడానికి. ఇంకా నేను ఏ విధంగా బలపరచబడాలని మొదటి కొరింథీ 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు పౌలు గారు చెప్తారు. ఆత్మీయంగా ఎదగని వారు ఎలా ఉంటారో వారి లక్షణాలు. అంటే దీని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు తెలుసండి? ఆత్మీయంగా ఎదగడం అంటే ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. అంటే నెగిటివ్గా నేను మీకు చూపిస్తున్నాను, పాజిటివ్గా మీరు అర్థం చేసుకోవడానికి దీన్ని ప్రయత్నం చేయాలి. నేను చదువుతాను, మీరు అందరూ బైబిల్ గ్రంథాలను చూడండి. అందరూ బైబిల్ గ్రంథాలను చూడండి దయచేసి. 147వ పేజ్ నెంబర్ కొత్త నిబంధన గ్రంథం. మీరందరూ గమనించాలి. పాస్టర్ గారు అలా చెప్తారు, మోయేష్ గారు అలా చెప్తారని అనుకోవచ్చు. వాక్యంలో ఉందో లేదో మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ప్రియా సహోదరి సహోదరులరా, మొదటి కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. సహోదరులరా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధుల మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచుతుని కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను నేను చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. 5వ వచనం అండి, 4వ వచనం చాలు ప్రియులు, ఇంతవరకు చూద్దాం. ఈ యొక్క 4 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులు, అందరిటి చూడండి. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా నేను మీ ముందుంచి మిమ్మల్ని బలపరిచి పంపిస్తాను. మనం దేవుని స్వరూపంలోనికి మచ్చబడుతున్నప్పుడు అద్భుత కార్యాలు
దేవుడు మన జీవితంలో చేస్తాడు, మన కుటుంబాల్లో చేస్తాడు. ఆయన కోరుకున్నట్టుగా మనం సాగినప్పుడు ఆయన మన జీవితాలను ప్రత్యేకంగా తన పరిచర్లో వాడుకుంటాడు. ప్రియులరా, ప్రాముఖ్యంగా ఇక్కడ 4 విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఆత్మీయంగా ఎదిగిన వారు కాదు, ఎదగనివారు. ఎదగనివారు ఎలా ఉంటారు? గత 2-3 ప్రసంగాలు ఎలా అయితే ఆత్మీయంగా ఎదుగుతామో, ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని వినడం, నేర్చుకోవడం, జీర్ణించుకోవడం, ప్రియులాంటి ఆత్మీయ సత్యాలను మీరు విన్నారు. ఆత్మీయంగా ఎదగడానికి ప్రియులారా, ఆత్మీయంగా ఎదిగితే ఉండే లక్షణాలు కూడా పాస్టర్ గారు కొన్ని మీకు చూపించారు ఎలా ఉంటారో. ఆత్మీయంగా ఎదగని వారు ఎలా ఉంటారో ఈరోజు మనం జాగ్రత్తగా గమనించి ఆ లక్షణాలకి నీ పొరపాటున నాకున్నాయా, ఒకవేళ ఉంటే ప్రభువా నేను దాన్ని ఎలా చంపేసుకోవాలా, ఆ లక్షణాలు నేను ఎలా తీసేసుకోవాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు పౌలు కొరింథీ సంఘాన్ని స్థాపించాడు. ప్రియులరా, ఆయన స్థాపించి వారికి పత్రిక రాస్తూ ఈ 3వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, మీరు పసిబిడ్డలు, ఇంకా మిమ్మల్ని పాలతో పెంచాను, మీకు అన్నం పెట్టలేదు కానీ పాలతో పెంచాను, అనగా దేవుని వాక్యంతో పెంచాను. పెంచుతున్నప్పుడు మీరు ఆత్మీయంగా ఎదగాలి, కానీ ఇంకా పసిబిడ్డలానే ఆలోచిస్తున్నారు అని అంటూ 3 కారణాలు ఇక్కడ చూపించాడు. తిమోతి పత్రికలో ఇంకొక కారణాన్ని చూపించాడు. మొట్టమొదటి కారణం ఏమంటున్నాడంటే ఆయన, మీరు ఎదగలేని వారిగా ఎలా ఉన్నారు అని అంటే, ఇప్పుడు 20వ వచనంలోనూ చూడండి, 3వ వచనంలో మీలో ఏముందంట? అసూయ. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి, చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రాముఖ్యమైంది. అసూయ ఉంటే ఎవరికైనా సరే, అక్క మీద చెల్లికి, చెల్లి మీద అక్కకి, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి, అన్నదమ్ముల మీద పాస్టర్లకి పాస్టర్లు, నాయకులకి నాయకులు, సోదరులకి సోదరులు అసూయ ఉండకూడదంట. దేవుని నమ్ముకున్న తర్వాత తోడుకోడళ్ళు, అత్తగారు మాంగారు, జాగ్రత్త, ఒకరి మీద ఒకరికి అసూయ ఉండకూడదంట. పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, మీరు పసిబిడ్డల్లాగా నాకు కనబడుతున్నారు, ఇంకా మీలో అసూయ కనబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో అసూయ వస్తుంటే, అసూయ కలిగి ఉంటే, అసూయను నువ్వు కనపరుస్తుంటే నువ్వు ఇంకా ఆత్మీయంగా పసిబిడ్డవే, ఇంకా ఆత్మీయంగా ఎదగట్లేదు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు అసలు అసూయ అంటే ఏంటి, అసూయ అర్థం ఏంటి? డిక్షనరీలో చూశాను నేను, ఇతరులది మనం పొందుకోవాలని ప్రయత్నం చేయటం. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇతరులది మనకు లేదు, దేవుడు ఇవ్వలేదు, ఇతరులకు ఇచ్చాడు. నీకు లేదు ఇల్లు కానీ దేవుడు ఇతరులకు ఇచ్చాడు, కంగారు పడద్దు, అసూయ పడద్దు. నీకు లేదు బండి కానీ ఇతరులకు ఇచ్చాడు. నీకు లేదు ఆ వరం కానీ ఇతరులకు ఇచ్చాడు దేవుడు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉండాలి? ఆ వరాన్ని చూసి, ఆ దేవుడిచ్చిన దీవెనను చూచి, దేవుడిచ్చాడని గ్రహించి దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అయ్యో దేవుడు భలే మీకు మంచి వరం ఇచ్చాడండి, పాటలు పాడే వరం, చాలా చక్కని వరం ఇచ్చాడు. అయ్యో మీకు నిజంగా ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి దేవుడు నడిపించాడు, మంచి బిల్డింగ్ ఇచ్చాడు మీకు దేవుడు, నిజంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, మీకులాగా కూడా నేను జీవించాలి, నన్ను కూడా దేవుడు అలా దీవిస్తే బాగుండు, నేను అలా ఉంటానండి అంటలేదు కదా. ఏమొస్తుంది లోపల? అసూయ. ప్రియులు జాగ్రత్తగా గమనించండి, మీరందరూ నా తోటి సహోదరి సహోదరులు, ఆత్మీయంగా ఎదగని వారి హృదయాల్లో మొట్టమొదటి పౌలు అంటున్నాడు అసూయ వస్తుంది. అసూయ అంటే ఇతరులకు ఉన్నది నాకు లేదని నేను అసూయ పడ్డాం, వాళ్ళది నాకు దేవుడు ఇవ్వకపోయినా సరే నేను పొందుకోవాలని ఆశపడ్డాం. ఏమండి మా పిల్లలతో అంట, కేక్ ఆడికి అంత పెద్దది ఇచ్చారేంటి, నాకు ఇంత చిన్నది ఇచ్చారేంటి అంటారు. అవునా కదా? పిల్లలు పెద్దోళ్ళు అంటారా పిల్లలు అంటారా? ఎందుకు పిల్లలు అంటారు? ఎందుకు పిల్లలు అంటారు? నిజంగా తల్లిదండ్రుల ఉద్దేశం ఆడికి పెద్దది వీడికి చిన్నది ఇవ్వాలని కాదు, కటింగ్లో తేడా వచ్చింది అంతే. కానీ చిన్నపిల్లడు వెంటనే ఎత్తాడు, డాడీ ఆడికి అంత ఇచ్చావు నాకు ఇంత ఇచ్చావు అంటాడు. అవునా కదా? కానీ ఎదిగిన వ్యక్తి, ఈ డిగ్రీ చదువుతున్నాడు అనుకో మీ అబ్బాయి, అప్పుడు కూడా అంటున్నాడంటే ఇంకా ఎదగలేదని అర్థం. జాగ్రత్తగా గమనించండి. ఆయనకైతే ఇచ్చేస్తారు, నాకైతే ఇవ్వరు. జాగ్రత్త. ఏముంది నీ లోపల? అసూయ. ఆయన్నైతే పేరెడతారు, నాకైతే పేరెట్టరు. ఆయనకైతే చెప్తారు, నాకైతే చెప్పరు.
ప్రియులారా, ఆత్మీయంగా కానీ శరీరపరంగా కానీ జాగ్రత్త గమనించండి. సాతాను నిన్ను ఆత్మీయంగా ఎదిగిన బిడ్డగా కాకుండా పాడు చేయాలని నీకు కంటికి కనబడే పాపాలు కొన్నే ఉంటాయి. వ్యభిచారం, దొంగతనం, మరి నరహత్య కనబడతాయి. కంటికి కనబడని హృదయంలో చొచ్చుకుపోయిన పాపాల్లో ఇదొక పాపం. ఏంటంటే బయటికి కనబడదు కానీ లోపల చాలా అసూయ, చాలా అసూయ. ఈజ్ స్పిరిచువల్లీ అన్మెచ్యూర్డ్ పర్సన్. ఆత్మీయంగా చాలా చిన్నవాడు. అందుకే దేవుడేమో చిన్నపిల్లల్ని, మరి చాలామంది పెద్దోళ్ళు అంటారు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమని అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అలాంటి దురాలోచనలో ఉండవు. ప్రియ సహోదరి సహోదరులరా, నేను ఆత్మీయంగా ఎదగలేదా? అరే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చర్చికి వస్తున్నానే, చాలా చోట్ల వాక్యం చెప్తున్నానే, చాలా చోట్ల పరిచర్య చేశానే, చర్చ్ అంతటికీ నేను ఆ మూల స్తంభంలాగా పనిచేస్తున్నానే, లేకపోతే కనబడని పరిచర్యలు ఎన్నో చేస్తున్నానే, మరి ఈ వర్క్ అంతా నేనే చేస్తున్నాను కదా, నేను చాలా ఆత్మీయంగా ఎదిగిన వాడిని కదా అని అనుకోవచ్చు. చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను కదా అని అనుకోవచ్చు. పౌలు గారు అంటున్నారు, కొరింథీ సంఘమా, మీరు పసిబిడ్డలో, ఇంకా మీకు అన్నం కూడా పెట్టలేదు, నేను పాలతోటే పెంచాను మిమ్మల్ని ఇంతవరకు, మీరు ఎదగట్లేదు. ఒకటి నాకు కనబడుతుంది, మీలో అసూయ కనబడుతుంది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే వీ షుడ్ లిఫ్ట్ దెమ్ అప్, వీ షుడ్ లిఫ్ట్ అదర్స్. ఇతరులకున్న ఆ పాజిటివ్స్ని మనం వారిని బలపరచాలి. ఎందుకు? దేవుని మహిమార్థమై. అంతేగాని స్వార్థంగా అసూయతో ఉండకూడదు. ఒక ఆయన గెద్ద వైపు చూస్తున్నాడంట. ఎవరు? ఒక మరి బాణం వేసే వ్యక్తి. ఏంటిది ఇంత హైట్లో వెళ్తుందా గెద్ద, చాలా గ్రేట్ ఇది, ఎంత హైట్లో వెళ్తుంది కదా అని అనుకుంటున్నాడంట బయటకంటూ. పక్కనే ఒక పక్షి వచ్చిందంట. వచ్చి నేనంత పైకి ఎగరలేను కదా అనుకుంటుందంట. ఇది అనుకుని ఆయనతో అన్నదంట, చాలా తెలివైంది అన్నదంట, దాన్ని పడగొట్టగలవా కిందకి అన్నదంట. ఈయన కూడా తెలివి తక్కువడు కాదు. అంటే ఇది బాగా గాల్లో ఎగురుతుందని దీనికి అసూయ వచ్చేసింది ఈ పక్షికి, కాబట్టి ఇది నన్ను మరి బాణం వేసి దాన్ని పడగొట్టేయమని నన్ను ప్రోత్సహిస్తుంది అని గ్రహించాడంట. తెలివిగా ఏం చేశాడంట, నా దగ్గర బాణం వేయడానికి మరి లేదు, కాబట్టి నీ ఒక్కొక్క ఎంటిక నాకు ఇయ్యి, నేను దాన్ని తీసుకుని వేస్తాను, అప్పుడు దానికి తగిలి చచ్చిపోతుంది అని చెప్పింది. ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్కటి లాగిచ్చేస్తుందంట. అది ఏంటి? దాని ఫెదర్ అనగా దాని వెంట్రుక తీసి అది ఇస్తూ ఉంది. ఒక్కొక్కటి కొడుతున్నాడంట, పక్కకి వెళ్ళిపోతున్నాడు. కొడుతున్నాడంటే మొత్తం 2 చేతులు పీకేసావు కదా అన్నదంట. అవును, ఇంకా కావాలి నాకు, కొట్టేస్తాను దాన్ని, నువ్వు అది పట్టవే కదా నీకు కావాల్సింది, ఏదోలాగా కింద పడేస్తాను, ఇంకా మొత్తం బోడిదైపోయిందంట. అది పక్షి మొత్తం ఎంటుకలన్నీ లాగేశారంట. అయ్యో పడలేదే అంటుందంట. దాని గురించి చూసుకోవట్లేదు అది. తర్వాత అన్నాడంట, నువ్వు ఎగురు చూద్దాం అన్నాడంట. ఎక్కడ ఎగురుతుంది? అది దొరకట్లేదు నాకు, నువ్వు ఎగురన్నాడంట. దీనికున్న మొత్తం ఫెదర్ అంతా తీసేస్తే ఇది ఎగరగలదా గాల్లోనే? అప్పుడు అన్నదంట, నా అసూయ నువ్వు కనిపెట్టేశావు, నేనేమో దాన్ని ఎలా పాడు చేద్దామని చూశాను, దాన్ని పాడు చేద్దామని ప్రయత్నం చేసి నేనా పాడైపోయాను. నాకు పాఠం నేర్పించావు, మంచి పని చేసావయ్యా అన్నదంట. జాగ్రత్త. ఆత్మీయంగా ఉన్న బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏమంటే రాకుండా ఉండదు, అందరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా కొంత అసూయ వస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే, నేను దేవుని బిడ్డను కదా, ఈ అసూయ తీసే ప్రభు నాలోంచి, నేను అలా మాట్లాడకూడదు, నేను అలా యాక్షన్ చేయకూడదు, నేను అలా అనకూడదు, అయ్యో ఎందుకన్నాను, అసూయ వల్ల కదా నేను అంట. పిల్లరా, మరి అసూయ మనల్ని మోసం చేసి మాటల ద్వారా, క్రియల ద్వారా మనము ఆత్మీయంగా ఎదగని వారిగా సంఘానికి, దేవుని సేవకులకు, ఇతరుల బిడ్డలకు చూపిస్తూ ఉంటుంది. మనకు తెలియదు ఒక్కొక్కసారి మన అసూయ మనకు కనబడదు, మన పక్కనున్న వారికి క్లియర్గా అర్థమైపోద్ది మన అసూయ. మనం మాట్లాడుతుంటే అవతల వ్యక్తి చెప్తాడు, చాలా అసూయపరుడు పాస్టర్ గారు, ఈయన మీకు తెలియదండి అంటారు. ఈయన చాలా అసూయపరుడు పాస్టర్ గారు, ఈవిడ గురించి మీకు తెలియదని చెప్తారు. వాళ్ళు గుర్తించేస్తారు, మనం గుర్తించుకోలేము. కింద ఫ్లోర్ అయ్యే వరకు బాగానే ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్ ఎత్తులకు మొక్కలు మాడిపోతాయి. 2వ ఫ్లోర్ ఎత్తే అసలు తలకాయ తిప్పరు, చూడరు, మాట్లాడరు. ఇంకా మీ ఇల్లు 2వ ఫ్లోర్ అడ్డదంటే ఇంకా అసలు చూడరు.
ఇంటి పక్కల్లో ఎంత అసూయ. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. దేవుని నమ్ముకున్న బిడ్డలో అసూయ ఉండకూడదంట. అసూయ ఉంటే మనకు నష్టం అంట పిల్లలు. మరి అసూయ ఉండకుండా ఉండాలంటే ప్రతిసారి ఏమనాలంటే దేవుని దృష్టితో చూసి దేవుడిచ్చాడు వీళ్ళకి, దేవుడు సహాయం చేసాడు వీళ్ళకి, దేవుడిని కనపరచాలంట. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చాడు, దేవుడు సహాయం చేశాడు, దేవుడు జాబ్ ఇచ్చాడు, దేవుడు ఇల్లు ఇచ్చాడు, దేవుడు కారు ఇచ్చాడు, దేవుడి బిడ్డలను దీవిస్తున్నాడు, దేవుడు గల్ఫ్ పంపించాడు, దేవుడే 1 ఎకరం భూమి ఇచ్చాడు, దేవుడే వీళ్ళకి ఇచ్చాడు, దేవుడే ఈ వరం ఇచ్చాడు అని దేవుడు 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 అని ఎప్పుడైతే దేవునికి మహిమ కలిగిస్తామో అసూయ చచ్చిపోద్దంట లోపల. అందుకే అసూయ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడిచ్చాడు ఆయనకి అనాలా. పిల్లరా, అది గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం. పిల్లరా, రెండవది గమనించండి, ఆత్మీయంగా ఎదగని వారి లక్షణాలు మాట్లాడుతున్నాను నేను. ఎదగనోళ్ళు, ఆత్మీయంగా ఎదగనోళ్ళకి అసూయ ఉంటుంది. అయితే ఎదిగిన బిడ్డలకి అసూయ ఉండదు, దేవుణ్ణి చూపిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు. రెండవది పిల్లలు ఇంకొకటి ఉంది చూడు, కలహమును ఉండగా. మీరే చదవాలి 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా. పిల్లరా, ఆత్మీయంగా ఎదగని వారు అందరిటి చూడాలి. ఆత్మీయంగా ఎదగని వారి మొదటి లక్షణం అసూయ. ఎదగని వారి రెండో లక్షణం కలహాలు కలుగు చేయటం. చాలా జాగ్రత్త. కలహాలు కలుగు చేస్తారు చర్చిలో. పిల్లరా, మరి ఇంటి దగ్గర, కుటుంబాల్లో ఏంటి కలహం కలగజేయటం అంటే ఏంటి? 2 ముఖాలు చూడాలి దాన్ని. కలహం కలగజేసే వాళ్ళు ఎలా ఉంటారో మీకు అర్థం అవ్వాలంటే ఈ పదాన్ని కూడా నేను డిక్షనరీలో చూసినప్పుడు మంచి అర్థాలు కనబడ్డాయి. వాళ్ళు త్వరగా నిందేసేస్తారు ఇతరుల మీద. కలహం కలిగించే వారికి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇతరుల మీద త్వరగా నింద మోపుతారు. ప్రియులరా, వారు త్వరగా క్షమించరు. ఈ 2 లక్షణాలు ఉంటాయి, జాగ్రత్తగా గమనించాలి. ఇతరుల మీద త్వరగా నిందేసేస్తారు, అలాగే వాళ్ళని ఒకవేళ ఎవరైనా బాధ పెట్టుంటే అవతల వారిని వారు క్షమించరు. గమనించారు మీరు? కలహాలు కలిగించేవాళ్ళు. ప్రియులరా, కలహాలు కలిగించేవారు ఆ విధంగా ఉంటారు. సంఘములో మరి గుంపులుగా తయారు చేస్తారు. ప్రియులరా, వారు చాలా తెలివైన వారండి, చాలా తెలివైన వారు. దేవుడు చక్కని వరాలు ఇచ్చాడు వాళ్ళకి. కానీ వాళ్ళకున్న లోపం, ఆత్మీయంగా ఎదగని మరి ఒక లక్షణం ఏంటంటే వారు ఇతరుల మీద నిందేయటం. అంతేకాదు ఇతరులను వారు క్షమించకుండా ఉండే గుణం. ప్రియులరా, గమనించండి. ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఏంటి ఇది? కానీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అయితే దేవుని బిడ్డలందరూ సమాధానాన్ని వెతకమని ఉంది దేవుని వాక్యంలో. అవునా కదా? ఏం చేయాలి? దేన్ని వెతకాలి? సమాధానాన్ని వెతకాలి. కానీ గొడవలు కలిగించకూడదు, కలహాలు కలిగించకూడదు, సంఘాన్ని ముక్కలు చేయకూడదు, గుంపులు ప్రారంభించకూడదు. ప్రేయర్ సెల్స్ కాదు, నీ గుంపు నువ్వు ప్రారంభించుకోకూడదు. నీ గుంపు నువ్వు ప్రారంభిస్తుంటే ప్రియులరా, దాని అర్థం ఏంటి అని అంటే నీవు మరి కలహాలు కలిగించే కారకుడు. కలహాలు కలిగించే కారకుడు అంటే ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు. పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. చర్చికి వెళ్ళాను నేను 2-3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఒక ఊరిలో. అప్పుడు చాలామంది ఉండేవారు. తర్వాత మళ్ళీ వెళ్తే ఆ చర్చిలో చాలా తక్కువ మంది ఉన్నారు. నా పాస్టర్ గారిని, ఏమైందయ్యా, ఎందుకు ఇలా అయిపోయింది చర్చ్ అని అన్నాను. పాస్టర్ గారు చెప్పమంటారా? బాగోదండి అన్నట. జాగ్రత్తగా వెళ్ళండి. పర్లేదు చెప్పండి, నేను భోజనం చేస్తాను. పర్లేదు చెప్పండి అన్నాను. మా చర్చ్ అటుకుల కోసం విడిపోయిందండి అన్నాడు. దేనికోసం మీరు చెప్పాలి? దేనికోసం? అమ్మ ఇటు చూడాలి అందరూ, తల్లి అందరూ ఇటు చూడండి, ఇటు చూడండి. మా చర్చి దేని కొరకు విడిపోయిందని చెప్పాడైనా? అటుకుల కోసం. అర్థమైంది మీకు? అటుకులు తెలుసండి మీకు? మాట పిల్లలకి తెలదా? ఓకే, మంచిది. అటుకులు పంచుతారు కదండి మనకి ఇక్కడ, కొబ్బరి వేసి బెల్లం వేసి. మా సైడ్ మా పురుషులు అయితే అలా ఎంత సీరియస్గా ఉన్నారో నా వంక చూస్తున్నారు. వడ్డించి వాళ్ళు మరీ ఘోరంగా చూస్తున్నారు నా వంక. అటుకుల కోసం మా చర్చి ఇడిపోయింది అన్నాడు. స్టోరీ చెప్పండి, ఏమైంది నాకు చెప్పండి, హోల్ స్టోరీ అని అడిగాను నేను. ప్రతీ నెల ఒక కుటుంబం అటుకులు తీసుకొస్తారు పాస్టర్ గారు. చర్చ్ అయిపోయిన తర్వాత అటుకులు జల్లేసినట్టు అయిపోతుంది మా చర్చ్ అంతాను. నేనేమనలేదండి. అమ్మ అటుకులు తీసుకొచ్చేవాళ్ళు చాలా సంతోషం, చర్చికి అటుకులు తీసుకొస్తున్నారు, మీకు వందనాలు. కానీ చర్చ్ అయిపోయిన తర్వాత దయచేసి కొంచెం క్లీన్ చేసేసి మీరు వెళ్ళండి.
అని చెప్పాను పాస్టర్ గారు. బాగానే చెప్పారు కదా మీరు, తప్పేముంది అందులో, మళ్ళీ అటుకులు అన్నీ ఉంటే చీమలు పట్టేసి మందిరం అంతా పాడైపోతుంది కదా అన్న. అలాగంటాం బాధేసేసిందంటండి ఎవరు అటుకులు తెచ్చిన ఆయనకి. నేను అటుకులు తెస్తుంటే నన్ను బలపరచడం మానేసి పాస్టర్ గారు అటుకులు కింద నేను వేస్తున్నానా, తిన్నవాళ్ళు వేసేస్తున్నారో అని చెప్పి సోమవారం నుంచి శనివారం దాకా ఒక్కొక్క ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి వాళ్ళు అలాగ అంటున్నాడంట. ఎవరు వాళ్ళంటేని వాళ్ళో ఈయనెక్కడైనా వాళ్ళు అంటే పాస్టర్ గారితో ఉన్నవాళ్ళు, పాస్టర్ అమ్మగారు, తర్వాత ఇక్కడ పరిచర్య చేసే నాయకులు, వాళ్ళు మనం అటుకులు తెస్తున్నామని ఎలాగ అంటున్నారంట. మరి మనము గమనించారా, దూరిపోయినప్పుడే ఆల్రెడీ. మరి మనం ఏం చేద్దాం దీని గురించి? వాళ్ళు మనం అన్నాడంటే ఆల్రెడీ ఎడగొట్టేయడని అర్థం, అవునా కదా? వాళ్ళు మనం అన్నాడు ఆయన. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఆల్రెడీ ఆత్మీయంగా చచ్చిపోయిన వాడు ఇంకా ఎదగలేదో జాగ్రత్తగా గమనించండి. ప్రియులారా, పాస్టర్ గారు కేవలం అటుకులు ఇవ్వద్దనలేదు. తీసుకున్న అటుకులు పిల్లలు ఒకవేళ కింద పడేసిన దాన్ని శుభ్రం చేసి ఉంచాలి మందిరం. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ మందిరం ఏంటి ఇలా ఉందని అనకూడదు అని అన్నాను పాస్టర్ గారు. అయ్యాలా నా నోరు బాగోక వెంటనే 20 మంది 30 మందిని పోగేస్తాడండి. పోగేసేసి అటుకుల గురించి ఎలా అన్నాడు పాస్టర్ గారు అని చెప్పి నేను వెంటనే మరి ఈ సంఘానికి నేను రానన్నాను. 20 మంది 30 మంది వాళ్ళ ఇంటి పిల్లలు అందరిని తీసుకెళ్ళి పక్కనే టేటన్ చర్చ్ అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సంఘం ఎందుకు ఇడిపోయింది? ఇప్పుడు మీరు మాట్లాడాలి నాతో, ఎందుకు ఇడిపోయింది? అటుకుల కోసం పరలోకం వెళ్ళాడు. యేసయ్య ఉన్నాడు అక్కడ. బాబు రండి, ఎంత బాగా పరిచయం చేశారు, అటుకులు బలిగిచ్చారు మీరు పైకని పిలిచాడు యేసయ్య. తీర్పు దినం వచ్చింది. తీర్పు దినాన్ని మరి ప్రియా సహోదరుడు సహోదరి చర్చికి అంతటికీ కూడా సంవత్సరం పాటు అటుకులు ఇచ్చారు, కానీ సంఘాన్ని ఎడగొట్టేశారు. దేనివల్ల చెప్పాలి మీరు? దేనివల్ల? అటుకులు. ఇదిగో దేవదూతలారా, ఇదిగో ఈయనకి అటుకులు తీసుకురండి గంపడం అంటాడు దేవుడు. నిజం. పరలోకంలో అందరూ మనల్ని అక్కడ చూస్తారు, ఉండరు అనుకుంటున్నారా మీరు? రక్షణ పొందావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, పరలోకం అయితే వెళ్తావు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, నీ సాక్ష్యం పోతుంది. అప్పుడు ఆయన చాలా బాధపడిపోయాడు సేవకుడు. చాలా ప్రయాసపడ్డాను అయ్యగారు, చాలా కష్టపడ్డాను, వాళ్ళందరికీ చెప్పాను విషయం అర్థం చేసుకోవట్లేదండి. సాతానుడు ఆ వ్యక్తిలో దూరి సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. కేవలం అటుకుల కొరకు మా సంఘం ఎలా అయిపోయిందని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను పాస్టర్ గారు. ఆత్మీయంగా ఎవరు ఎదిగిన వాళ్ళు లేరు. అటుకుల కోసం ఏంటి మనం మాట్లాడడం? దేవుని కొరకు మాట్లాడాలి, దేవుని స్వార్థ కొరకు మాట్లాడాలి అని చెప్పలేదే వీళ్ళకి ఇంతకాలం అని చాలా బాధపడ్డాను పాస్టర్ గారు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దేర్ ఆర్ పీపుల్ ఇన్ ద చర్చ్. కొరింథీ సంఘంలో ఆ రోజు, ఈనాడు మన సంఘంలో, లేకపోతే వేరే వాళ్ళ సంఘంలో ఆత్మీయంగా ఎదగని బిడ్డలు కలహాలు కలగజేస్తారు. జాగ్రత్త, మీ దగ్గరకు వచ్చి కలహాలు కలుగజేస్తున్నారంటే దేర్ స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్డ్. వారికి అటుకుల కోసమే తప్ప అటుకులు వెనకాల ఉన్న మరం వాళ్ళకి తెలీదు. అటుకులు ఇస్తుంటా దేవుని బిడ్డల్ని శరీరపరంగా పోషించడానికే తప్ప ఆత్మీయంగా పోషణ ఉండదు. ఇది అసలు అటుకులు మనకి. దేవునికి స్తోత్రం. వీళ్ళునా దే ఆర్ స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్డ్. చాలా బాధేసింది అటుకులు ఇంత మోసం చేసేయని. అటుకులు చూసినప్పుడు భయం వేస్తుంది నాకు. ప్రియ సంఘం జాగ్రత్తగా గమనించండి. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఒకటి అసూయతో ఉంటారు. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు సంఘంలో కలహాలు కలుగజేస్తారు, కలహాల కారకులు అయి ఉంటారు. ప్రియులారా, మూడవది ఈ వాక్యంలో ఉంది చూడండి, నేను ముగిస్తాను. మూడవది చూడండి, ఇందులోనే ఉంది చూడండి. మూడవ, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకును. అంటే శరీర సంబంధంగా ఆలోచిస్తారు. ప్రతీది కూడా శరీర సంబంధంగా ఆలోచిస్తారు. చాలామంది మాకు సలహాలు ఇస్తున్నప్పుడు, బ్రదర్ అలా చేయకూడదు, సిస్టర్ అలా చేయకూడదు, అది ఆత్మీయంగా కాదు, శరీర సంబంధం ఏంటంటే వాళ్ళ లెన్స్ ఎప్పుడు శరీర సంబంధంగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ప్రతిదీ శరీర కార్నల్ థింకింగ్. మీరు అనొచ్చు, అయ్యా శరీర సంబంధంగా ఆలోచించడం అంటే ఏంటి పాస్టర్ గారు? ఏంటి దాని అర్థం ఏంటి? ఏమి లేదు. యు థింక్ యాజ్ యు ఫీల్. నీ మనస్సులో ఫీలింగ్సే నీ నిర్ణయాలు.
మరి ఎలా తీయాలి నిర్ణయాలు, ఎలా తీసుకోవాలి చర్చలో, సేవలో, పరిచర్యలో, కుటుంబంలో? దేవుని వాక్యం పిల్లలు మర్చిపోతాం. ఎలా నిర్ణయాలు తీసుకోవాలంటే ఆత్మీయంగా ఎదగని వ్యక్తి మొట్టమొదటిది అసూయగా ఉంటాడు, రెండవది కలహాలు కలగజేస్తాడు, మూడవది శరీరానుసారంగా ఆలోచిస్తాడు. శరీరానుసారంగా ఆలోచించడం అంటే నాకేదనిపిస్తే చేయటం, నాకేదనిపిస్తే చేయటం. ఏమన్నా మీటింగ్ పెట్టుకున్నాం, ఓ 10 మంది పాస్టర్ ఒకళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, 30 మంది పాస్టర్లను పిలిచారు. మన చర్చోళ్ళే ఎంతమందిని? 30 మంది పాస్టర్లను పిలిచారు. నేను వాళ్ళ అబ్బాయితో అన్నాను, 30 మంది కావాలా బాబు? కింద 20 మంది కూర్చున్నారు, స్టేజ్ మీద 30 మంది కూర్చున్నారు. 30 మంది ఎందుకు నేను అన్నాను, ఎంతమంది పాస్టర్లు వస్తే అంత గొప్పగా చేసినట్టు కదండి అన్నాడు. ఆయన ఎలా థింక్ చేస్తున్నాడు? శరీరానుసారంగా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దైవజనులు పెట్టడం తప్పని అనట్లేదు నేను, కానీ ఎందుకు చేస్తున్నాం? శరీరానుసారంగా ఆలోచిస్తున్నాం. ఆత్మీయ అనుసారంగా మనం ఆలోచించాలి అని ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, ఆత్మీయంగా ఆలోచించాలి. తెలియదు, దేవుని సేవకులను అడగాల, తెలియదు, సంఘ నాయకులను అడగాల, తెలియదు. ప్రియులారా, దేవుని వాక్యం ఏందో నేర్చుకోవాలి. శరీరానుసారంగా మీటింగ్ పెట్టడం, శరీరానుసారంగా పెళ్లి చేయడం, శరీరానుసారంగా ఇల్లు ఓపెనింగ్ చేయడం, శరీరానుసారంగా అన్ని పనులు చేయడం, అది దేవునికి ఇష్టమైంది కాదు. ఇంకా పసిపిల్లలే. పిల్లరా, ఆత్మీయంగా ఎదిగిన వారు ఎలా ఉంటారంటే అసలు ఉండదు, కలహాలు కలిగించరు కాదు కదా, కలహాలు లేని వారిగా చేస్తారు ఇతరులు. నీకు కలహం ఉందా తప్పు అలా ఉండకూడదు అంటారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, గమనించిన ఇంట్లో పెద్దలో బాగా పరిపక్వత చెందిన బిడ్డలు ఉంటారు. కుటుంబాల్లో 5-6 అన్నదమ్ములు ఉండి 5-6 అక్క చెల్లెలు ఉన్నప్పుడు ఎవడన్నా ఎదగిన వాడు చిన్నోడు తప్పు చేసాడు అనుకో, పెద్దోళ్ళు పిలిచి అంటారు, అరే నువ్వు తప్పు చేశావు. అలా ఉండకూడదు, నువ్వు చక్కగా కుటుంబంలో సాగాలంటారు. గమనించారా నేను అది శరీరానుసారం. తప్పు అలాగా ఇతరులకు హాని చేయొద్దు, మన పేరు చెడగొట్టొద్దు, మనకి తప్పుడు కార్యాలు నువ్వు చేయొద్దు. చేస్తున్నావు అని తెలుసుకున్నావు, వద్దు. ఇది అన్న నేను లేకపోతే అక్క మేమందరం చెప్పేది ఏంటో తెలుసా, నువ్వు పోగవాలని, నువ్వు మంచి. ఈ కుటుంబంలో చాలామంది ఇలా మీటింగ్ వేసి కూర్చొని మాట్లాడుకుంటారు, అవునా కదా? చాలామంది తప్పుడు అలా చేయొద్దని. ఇది అంతే, ఆత్మీయంగా అంతే. ఇక్కడ ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలు ఎలా ఉండాలంటే అలా మాట్లాడట్లేదు, అవతలోళ్ళు ఎంత చేసినా మాట్లాడట్లేదు. ఆత్మీయంగా ఎదిగితే సంఘానికి క్షేమం కలుగుతూ ఉంటే క్షమాన్ని కోరే మనం ఏం చేయాలంటే, అయ్యో అసూయగా ఎందుకు మాట్లాడుతున్నాడు సహోదరుడా, ఎందుకు కలహాలు కలిగించేవాడుగా ఉన్నావు సహోదరి, మనము ఎందుకు శరీరానుసారంగా ఆలోచిస్తున్నాం, మనం ఆత్మీయంగా ఎందుకు ఆలోచించట్లేదు ఈ విషయం గురించి? పౌలు గారు చెప్పారు కదా, ఆత్మీయంగా ఆలోచించాలి. దేవుని వాక్యంలో ఏముంది ఒకసారి చూడండి అని మనం చెప్పాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళకి తెలియచేయాలి. అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదిగినట్టు. ప్రియ సహోదరుడా, జాగ్రత్త. కింద కూడా ఉంది, నేను అపోలో వాడును, నేను పౌలు వాడును, ఆ పాస్టర్ గారు ఇలాగా, ఈ పాస్టర్ గారు ఇలాగా అని చెప్పేలా ఉన్నారు మీరు కొరింథీ సంఘమా. జాగ్రత్త. శరీరానుసారంగా ఆలోచించకండి, ఆత్మీయంగా ఆలోచించండి. ప్రియ సహోదరులు జాగ్రత్తగా గమనించండి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 4 దాంట్లోకి నేను వెళ్ళలేను, కానీ అంటే ప్రతి ఆలోచనకు దేవుని వాక్యం కారణం అవ్వాలి మనకి. దేవునికి స్తోత్రం. ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి పాస్టర్ గారు? నేను ముందు దైవజనులను సంప్రదించి, ప్రియులు అక్కడ పరిస్థితులను ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు, ఎలా చెయ్యాలి, మరి దేవునికి మహిమార్థం ఎలా జరగాల సంప్రదించాలి, నేర్చుకోవాలి. చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు రాదు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుని మహిమార్థమై మనం పని చేయాలి. మేము చాలాసార్లు చెప్తుంటాం, కొన్నిసార్లు అమ్మ వేరే చర్చికి వెళ్ళొద్దు, క్రిస్మసేనండి వెళ్ళొద్దు, సభలేనండి వెళ్ళొద్దు మేము అంటుంటాం. వెంటనే ఏమంటారు తెలుసా, పాస్టర్ గారికి చాలా స్వార్థం, మనం ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళి పాడొద్దు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళి వాయించొద్దు అన్నారు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు. నేను మొన్న స్టోరీ చూశాను. ఒక కుర్రోడు ఒక చోట తండ్రి కొడుకున్నారు, చిన్న కొడుకు, చిన్నోడు చాలా, ఆడు మేబీ సంవత్సరం ఉంటుందేమో, వాడికి ఇంకా తక్కువే, చిన్నోడే. నేను అక్కడే పక్కన నిలబడి ఉన్నాను. కింద మొరమొరాలో బొటానీలు మట్టిలో కలిసిపోయి ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఈడు వాళ్ళ డాడీ ఏదో ఇలా చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారో, వీడు కింద కూర్చొని కింద ఉన్నాడు. వీడికి మొరమొరాలో బొటానీలు కనబడుతున్నాయి. వెంటనే చెయ్యటేడు ఇలా గుప్పుడు ఇలా వేసేసుకున్నాడు నోట్లో. మొరమొరాలు బొటానీలు తక్కువ వెళ్ళినాయి, మట్టి ఉండలు ఎక్కువ వెళ్ళిపోయినాయి లోపలికి. ఏం వెళ్ళిపోయినాయి? మట్టి ఉండలు నోట్లో పడి వెంటనే
అయ్యో 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 చూడండి మీ కొడుకు ఏం చేస్తున్నాడు అన్నాను నేను. ఆయన ఏమైందండి అన్నాడు. కింద ఉన్నదంతా నోట్లో పెట్టేస్తున్నాడు. అయ్యీడంతే బాబు ఎన్నిసార్లు చెప్పినాయండి అని చెప్పి నోట్లో చెయ్యట్టి మొత్తం మొరమొరాలు బొటానీలు లోపల ఉన్న మట్టి అంతా బయటికి తీసేసాయి. అప్పుడు నోట్లో నీళ్ళేసి కడిగాడు. నేను అనుకున్నాను ఎంత మంచి తండ్రి అని అనుకున్నాను. చాలా సంతోషం వేసింది నాకు. ఆడ అలాగే తిన్నామండి, ఆడంతేండి చెప్తిండండి, వెళ్ళొద్దని చెప్పాం వేరే చర్చికి, అయినా సరే మట్టి అంతా నోట్లో వేసేసుకున్నాడండి అని అన్నాను అనుకో, మంచి కాపరి కాదు. ఈజ్ నాట్ ఎ గుడ్ షెపర్డ్. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారంటే ఏ బొటానీలో ఏ మొరమొరాలో ఏ మట్టుండలో చిన్నపిల్లడికి తెలీదు. ఆడు మొత్తం వేసుకుంటాడు లోపల. తర్వాత వారం పోయక పొట్టలో నొప్పి వచ్చిన తర్వాత అయ్యి బాబు నొప్పి వచ్చింది, నాకు మొరమొరలు తిన్నాను, బొటానీలు తిన్నానా, తర్వాత మట్టి ఉండలు వేసుకున్నాను, ఆడికి తెలుస్తుందా? తెలీదు. తల్లి చూస్తుంది ఏం తిన్నాడు వీడు, ఏదో తినేసాడండి, మనం చూడకుండా ఏదో వీడు తినేసాడు, అందువల్ల ఈ పొట్టలో నొప్పి వచ్చింది అని తల్లికి తండ్రికి తెలుసు. కానీ మొరమొరలు తిన్నవాడికి తెలీదు, బొటానీలు తిన్నవాడికి తెలీదు, ప్రియులరా మట్టుండలు తిన్నవాడికి తెలీదు. ఇంకా చిన్నపిల్లడికి మట్టి చాలా టేస్ట్, బికాజ్ హీ నీడ్స్ ఐరన్. ఐరన్ కావాలి కాబట్టి ఆ బాడీ ఏమంటుందంటే ఐరన్ ఇయ్యు అంటది. అందుకే చిన్నపిల్లడు మట్టుండలో టేస్ట్గా తింటాడా. అందుకే ఆత్మీయంగా ఎదిగని చిన్నపిల్లలు హబ్బా యూట్యూబ్లో ఏం ప్రసంగం అయ్యారు, ఎక్సలెంట్, నెంబర్ 1 అండి బాబు. ఈ షార్ట్ వినండి మీరు, ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుంది. బికాజ్ యువర్ ఫ్లెష్ డిజైర్స్ దట్ సర్మన్. కానీ ఆ మట్టి తినకండి అయ్యా అంటే మీకు బాధ అవుతుంది, వేరే చర్చ్కి వెళ్ళొద్దయ్యా అంటే బాధ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం, ఎవరిని కించపరచట్లేదు. కానీ ఆర్ యు గెటింగ్ ద రియల్ వర్డ్? నిజ వాక్యాన్ని నువ్వు పొందుకుంటున్నావా? స్వచ్ఛమైన వాక్యాన్ని పొందుకుంటున్నావా? ఈజీ, నీకో పాట ఇచ్చి, నీకో సాక్ష్యం ఇచ్చి, మైక్ ఇచ్చి, నిన్ను మెస్మరైజ్ చేసి మట్టుండలు తినిపించే వాళ్ళు చాలామంది ఉన్నారా పిల్లరా, నిన్ను నాశనం చేయడానికి. కానీ ఇక్కడ నోట్లోంచి ఉండలన్నీ తీసి మొరమొరాలు వేరు చేసి బొటానీలు వేరు చేసి తినొద్దు బాబా నోట్లో నీళ్ళేసి కడిగితే మీద ఊసేసి వాళ్ళు ఉన్నారా కడుగుతుంటే? ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త. డోంట్ థింక్ కార్నల్, శరీరానుసారంగా ఆలోచించొద్దు. ఆత్మీయంగా ఎదగని వారి లక్షణాలు ఒకటి పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంలో, అసూయ ఎక్కువగా ఉంటుంది. అంటే దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉంటారో అసూయ ఉండదు, దేవుని స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, రెండవది ఆత్మీయంగా ఎదగని వారు జాగ్రత్తగా వినాలి. ఉండే లక్షణం కలహాలు పుట్టిస్తారు సంఘంలో. ఎదగని వారు. అయితే ఎదిగిన వారు ఎలా ఉంటారు? కలహాలు మాన్పేవారిగా ఉంటారు, కలహాలు కలగనివారు. ప్రియులారా, మూడవది ఆత్మీయంగా లేనివారు ఎలా ఉంటారు? పసిపిల్లలుగా ఆత్మీయంగా ఎదగిన వారు ఎలా ఉంటారు? మనం చూస్తే వాక్యంలో శరీరానుసారంగా ఆలోచిస్తారు, వాళ్ళకేమనిపిస్తే అది చేసేస్తుంటారు. కానీ ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని వాక్యంలో ఏముందో, దైవ సేవకులు ఏం చెప్తున్నారో దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయంగా ఎదిగినవారు. ప్రియ సహోదరి సహోదరులు, జాగ్రత్తగా గమనించండి. ఎంత టైం పడుతుంది పాస్టర్ గారు నేను ఆత్మీయంగా ఎదగడానికి? లైఫ్ టైం, జీవితాంతం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆనపకాయ తోట వేసారనుకో, మీరు 50 నుంచి 65 రోజుల్లో ఆనపకాయ పాదు కాసేసి పెద్ద పెద్ద కాయలు కాసేస్తుంది, 65 రోజులకి చచ్చిపోద్ది అంటుంది. అంతే, అయిపోయింది దాని సంగతి, ఇట్స్ డన్. కానీ ఆ ప్రియులురా, సింధూర వనం అని మీకు తెలుసు, సింధూరం చెట్టు, దాని లైఫ్ టైం 1000 సంవత్సరాలు ఉందండి. పిక్చర్ 1000 సంవత్సరాలు మన వాళ్ళకి కనబడితే బాగుంది. సింధూరం అనగా ఓక్ ట్రీ అని అంటాం. అది బతికేది 1000 సంవత్సరాలు ఈ చెట్టు. ఈ నార్త్ ఈస్ట్లో హిమాలయాల మీద ఈ చెట్లు ఉన్నాయి ఎక్కువ. భారతదేశంలో ఆ ప్రాంతంలోనే ఉన్నాయి, ఇక్కడెక్కడ లేవు, వేరే దేశాల్లో ఉన్నాయి. 1000 సంవత్సరాలు అంటే మన జీవితాలు 12-13 తరాలు అన్నమాట. మన వాళ్ళు 13 తరాలు ఉంటుంది ఆ చెట్టు. చిన్న విత్తనం దాని నుండి వస్తుంది. ఇప్పుడు ఇది ఒక్కొక్క చెట్టు 1,000,000 చెట్లను ప్రారంభించగలదు. 10 మిలియన్ చెట్లు అనగా 1,000,000 చర్చిలు, 100 లక్షల చెట్లను స్థాపించగలదు. దానికున్న మరి ఆ యొక్క ఎందుకు తెలుసా ఇది?
ఇదిగో ఇలా ఎదుగుతూ ఎదుగుతూ దాని నుంచి పడిన ప్రతి విత్తనం దాని పక్కన చెట్టు అవుద్ది. ఆ 1000 సంవత్సరాలు, సంవత్సరం కాదు, 1000 సంవత్సరాలు కనుక అది 1000 సంవత్సరాలకి ఒకే ఒక చెట్టు వనాన్ని తయారు చేసేయగలదంట. అంటే ఒక ఊరంతా చెట్లతో నింపేయగలదంట. ఊహించండి ప్రియులారా, ఆత్మీయ జీవితం కూడా అంతే. మనం ఆనప పాదులాగా ఉండొద్దు. అది 50-65 రోజులు టప్ టప్ వచ్చి చప్పలు కొట్టేసి పాటలు పాడేసి 10 రూపాయలు ఇచ్చేసి అయిపోయింది. కానీ ఆత్మీయంగా ఆ చెట్టు టప్ అనేది పోదు. కానీ ఈ చెట్టు 1000 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ మనకి 70-80 సంవత్సరాలు పట్టచ్చు, 40 సంవత్సరాలు. కానీ అది ఎదుగుతున్న కొలది ఇంకొక చెట్టును పాతుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకో విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉంటుంది. అంటే మన ఆత్మీయ జీవితం నేను ఎదిగిపోయి దేవుడు మహిమపరచబడాలి అనడం తప్పు. నేను ఎదుగుతూ ఇంకొకరిని ఎదిగిస్తూ దేవుణ్ణి మహిమపరచాలనేది అసలు నిజమైన సిసలైన ఈ చెట్టు రహస్యం. దేవునికి స్తోత్రం. దీన్ని సింధూరం వనం అంటాం. అందుకే సింధూరం చెట్టు, ఓక్ ట్రీ. ప్రియ సహోదరి సహోదరులరా, నిజ క్రైస్తవుడు ఓక్ ట్రీలో ఉండాలి. నన్ను అడిగితే ఎక్కువ కాలం బతకాలి, ఎక్కువ చెట్లను పాతాలి, ఎక్కువ విత్తనాలు వేయాలి. ఈ చెట్టుని ఎక్కడ వాడతారో తెలుసా? చాలా పెద్దల మరి మంత్రులు, రాజులు, చాలా ఖరీదైన చెట్టు. 1000 సంవత్సరాల చెట్టు అంటే మీరు ఊహించండి, చాలా ఖరీదైన చెట్టు. మనకి ఇది అందుబాటులో దొరకదు, కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు. దీన్ని ముట్టుకోవడానికి లేదు ఇండియాలో. అయితే హిమాలయాల్లో ఇప్పుడు ఇది చాలా ఎగుమతి చేసి పంపిస్తారు వేరే దేశాలకి. మన దేశాల్లో ముఖ్యమంత్రులకి, మంత్రులకి అందుబాటులో ఉండే చెట్టు ఇది. మీరు ఎంత విలువైందో గమనించండి. ఇట్స్ హెవీ. ఈ క్రైస్తవుని తొట్టులో వేస్తే చాలా బరువుగా ఉంటాడు ఆత్మీయంగా ఎదిగినవాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు చాలా బరువుగా ఉంటాడు. ఆ పిల్లలు ఆ బరువు అవడానికి గల కారణం నేర్చుకుంటూ ఆత్మీయంగా ఎదగడం. పిల్లలు ఆత్మీయంగా ఎదగిన వాళ్ళు ఎలా ఉంటారండి? ఎదగనోళ్ళు ఎలా ఉంటారు? ఎదగనోళ్ళు ఎలా ఉంటారో అసూయ ఉంటుంది, కలహాలు కలగజేస్తారు, కొట్లాటలు తీసుకొస్తారు. మూడోది, ప్రతీది శరీరానుసారంగా ఆలోచిస్తారు. మరి ఎదిగినోళ్ళు ఎలా ఉంటారు పాస్టర్ గారు? దీని నుంచి ఎదిగినోళ్ళు ఎలా ఉంటారో, స్వార్థం వచ్చినా దేవుడిచ్చడాలకని మనసుతో ఒప్పుకుంటారు, చంపేస్తారు అసూయని. కలహాలు వచ్చినా కలగనివ్వరు. తప్పు, మనం కొట్టుకోకూడదు, మనం అనుకోకూడదు, దేవుడు ఉన్నాడు మన మధ్యలో అని చెప్తారు. శరీరానుసారంగా ఆలోచిస్తున్నా, లేదు బ్రదర్ బైబిల్లో అది లేదు కదా, మనం అలా ఆలోచించకూడదు, బైబిల్లో ఇలా ఉంది అని చెప్పి ఆత్మీయంగా ఎదిగిన వారు ఆత్మీయంగా ఎదగని వారిని బలపరుస్తారు. దేవుడు అటువంటి కృప మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు, వందనాలు. యా, పసిబిడ్డలుగా ఉండడం మీ ప్రణాళిక కాదు తండ్రి. మేము ఆత్మీయంగా ఎదగాలని, అయ్యా తండ్రి, నీ స్వరూపంలోనికి మేము మార్చబడాలని మీరు సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇదిగో తండ్రి, ప్రాణం పెట్టి రక్తము కార్చిన యేసయ్య, నీ సంఘానికి ఈ విషయం తెలియబడ్డానికి సహాయం చేయండి. ఈ విషయాన్ని గుర్తించడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా ఎదగాలనే తపన బిడ్డలకు దయచేయండి ప్రభు. ఆత్మీయంగా ఎదగని వారిగా నేను ఉండకూడదు, ఆత్మీయంగా నేను ఎదిగి ఇతరులను ఎదిగించాలి అనే గొప్ప నిర్ణయాలు బిడ్డలు తీసుకుని, ఇదిగో ప్రభు, ఆత్మీయంగా ఎదిగితే నీ మాట వింటే, ఇదిగో నాయనా, ఓ తండ్రి, ఎన్ని అద్భుతాలు చేసే దేవుడవు నాయనా. నీ వాక్య ప్రకారంగా సాగిన అబ్రహాముని, ఓ తండ్రి, ఏలియాను, దావీదును తండ్రి, మరి కొత్త నిబంధన గ్రంథంలోని శిష్యులను, పౌలును, ఓ తండ్రి, ఓ నాయనా, మరి అనేక మంది బిడ్డలను మీరు బహుబలంగా వాడుకున్నారు, మీరు దీవించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంఘం అంతా, ప్రతి బిడ్డ కూడా తండ్రి, నేను ఆత్మీయంగా ఎదగాలి. ఈ 2023 సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకొని తండ్రి, నీ వాక్యంలో తండ్రి, నీ సంఘంలో పరిశుద్ధాత్మదేవ నీ సహాయంతో మేము మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆలోచనలో, క్రియల్లో, ఓ తండ్రి, మేము చిన్న బిడ్డలుగా ఆలోచిస్తే మమ్మల్ని క్షమించి మరి ఒక భాగ్యం మాకు దయచేసి మమ్మల్ని ఎదిగింప చేయండి అయ్యా. ఓ తండ్రి, అవునైనా మరి నిజంగా నీ సత్యాలు గైకొని సాగడానికి సహాయించండి. ఇక్కడ బిడ్డలందరినీ దీవించండి. ఎవరెవరు ఏ అవసరతతో వచ్చారో, ఏ ఇబ్బందుల్లో వచ్చారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో తండ్రి సహాయం చేయండి. దూర ప్రాంతాల నుంచి, వేరే దేశాల నుంచి మా మధ్యకి నడిపించిన ప్రియులను దీవించండి. అలాగే ఇక్కడుండి వ్యాపారాలు చేస్తూ, ఓ తండ్రి, వివిధ పనుల్లో ఉంటూ, ఉద్యోగాలు చేస్తూ, ఓనైనా మరి ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మేమందరం కూడా ప్రభు నీ యొక్క దీవెనలతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, కూడున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులు కాస్త అప్పగించుకుంటూ నీ రాకడ ఆలస్యత మరొకసారి మేమందరం కలుసుకుని స్తుతించే భాగ్యము దయచేయమని యేసు నామమున
అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. పరమ తండ్రైన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇక్కడున్న మనకు సర్వలోకన సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోనండి.